వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సెప్టెంబర్ నెలలో ఉంటే అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసములో చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను గత చాలాసార్లు చెప్పాను, ఇంకొక 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా కన్యారాశి వాళ్లకు బాగుంటుంది. అయితే గురువుగారు, మాకు రుణాలు అట్లాగే ఉన్నాయి, రుణాలు తీర్చుకోలేకపోతున్నాం, మా వ్యాపారాలన్నీ స్తంభింపబడి ఉన్నాయి, అవి ఎలా తెరుచుకోవాలనో తెలియదు, బ్యాంకుల్లో ఉన్నాయి, సీల్ చేశారు, లేదా మేము డబ్బులు కట్టాలి, మాకు ఎక్కడా అగమ్య గోచరముగా ఉన్నది, ఎటు పాలుపోవడం లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే అమ్మ, ఖచ్చితముగా మళ్ళీ మీ యొక్క ఉన్నతమైనటువంటి దశ తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది. 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా వేలవలసినటువంటి మీరు ఎక్కడో ఒకరు ముందు ఒకరికి వెనక జరగవచ్చును. ఏ ప్రతిభ ఉంటే మీరు ఇంతదాకా ఇన్ని అప్పులైనాయి, ఇంత చేస్తూ ఉన్నారు, మరి మీ సొంత ప్రతిభతోనే కదా ఇంతవరకు వచ్చి ఇంత జరిగింది అంటే అవి క్లియర్ చేసుకోవడం కూడా వీళ్ళ తెలివితేటలు, సొంత తెలివితేటలతోనే చేసుకుంటారు గాక. చాలా వరకు మా తెలివితేటలు పనిచేయడం లేదు, ఏం చేయాలనో అర్థం కావడం లేదు అనేటువంటిది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఆ సంస్థల యొక్క వాస్తు దోషాలు ఏమున్నాయో చూసుకొని ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది చూసుకొని దానికి సంబంధించినటువంటి చేసుకుంటే మేలు జరుగుతుంది. ఒకటి, ఏది ఏమైనా విద్య ఉద్యోగములు అనేటువంటివి తప్పకుండా విద్యార్థులకు బాగుంటుంది. కొత్తగా ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. కన్యారాశి వాళ్లకు ఏదైనా సాధించలేకపోయినామే అనేటువంటి బాధ ఉండదు. చిరకాలము నుండి కోర్టులో ఏమైనా వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలముగా వస్తాయి. భూపరంగా మంచి లాభాలను తీసుకోబోతున్నారు. వ్యాపారపరముగా చాలా అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారపరంగా బాగుంది. భూముల వలన భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధించబోతున్నారు. కోర్టులో ఉండేటువంటి వివాదాలు అంటే క్రిమినల్ కేసులు మినహా, క్రిమినల్ ఏమన్నా ఉన్నాయనుకోండి, వీళ్ళు పొరపాటున క్రిమినల్ ఏదన్నా చేసి కేసులు ఉంటే అవి మనం చెప్పలేము. సివిల్కు సంబంధించినటువంటివి ఏవి ఉండినా, ఏ పొరపాట్లు ఉండినా వాటికి వీళ్ళకు ఊరట కలిగేటువంటి విధముగా అయితే ఉంటుంది. అయితే అంటే ఆర్థికంగా ఏ విధంగా ఉంటారు? ఆర్థికంగా చాలా బాగుందమ్మా, వస్తుంది. వీళ్ళకు తప్పకుండా డబ్బులు వచ్చి తీరుతాయి. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఉన్నాయి. తర్వాత కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. వీళ్ళ మాట కాదని ద్వేషంతో ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళు కావాలి అని వీళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది, లేదా వీళ్ళను పిలిపించుకోవడం జరుగుతుంది. నువ్వు ఏదో లేవయా, జరిగిపోయింది గతంలో, నువ్వు రా మళ్ళీ నా దగ్గరికి, నువ్వు ఉంటేనే మేలు, నువ్వు చేసుకుందాము అని పిలుపు వీళ్ళకు చాలా ఊరటనిస్తుంది. వీళ్లకు యోగమే, వీళ్ళ తెలివితేటలు వాళ్లకు యోగమే. ఇద్దరికీ ఓ యోగం ఉంటేనే కదా పిలుస్తారు ఒక సంస్థలోకి. అలా యోగవంతమైనటువంటి ఇది ఉంటుంది గాక. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకి, రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. అనూహ్యముగా రాజకీయ నాయకులు సలహాదారులుగా కూడా కొంతమంది నియమింపబడడం లాంటివి జరుగుతాయి. కొన్ని కొత్త ప్రయోగాలు వీళ్ళ తెలివితేటలతో చేయడానికి కొంతమందికి దోహదపడతారు గాక. కన్యారాశి వాళ్లకు ఈ మాసము చాలా అనుకూలముగా ఉన్నది. నూతన గృహం కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా కొనుక్కుంటారు గాక. కన్యారాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? కన్యారాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, బాగుండాలి అని అనుకునేట్టుగా ఉంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిహారం చేసుకునేది ఒక పద్ధతి.
ఇప్పుడు సెప్టెంబర్లో గణపతి నవరాత్రులు వస్తున్నాయి. ఈ గణపతి నవరాత్రులలో ఒక మంగళవారం నాడు గణపతికి వీళ్ళు చేయాల్సింది ఏమంటే 3.5 లీటరు పాలు గణపతికి ఇచ్చి అభిషేకము చేసుకొని గరక దొరుకుతుంది, గరక తర్వాత అటుకులు బెల్లము తీసుకువెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టి, అలాగే 1.25 కిలో బియ్యము వినాయకుడు అక్కడ పూజ చేసేటువంటి పూజారికి ఎంతో కొంత దక్షిణ పెట్టి ఇచ్చి 9 ప్రదక్షిణలు చేస్తే వినాయకుడికి చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.